మనకు తెలుసు మన ఇండియాలోనే జియో అండ్ ఎయిర్టెల్ అనేది టెలికాంలో లీడింగ్ జైంట్స్ అనేసి. వీళ్ళు ఇప్పుడు ట్రై అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ ద్వారా క్వశ్చన్ చేయబడ్డారనమాట. ఒక క్రిటికల్ ఇష్యూ పైన ఏమైనా మిస్ రిపోర్టింగ్ చేస్తున్నారా ఎయిర్ ఫైబర్ సబ్స్క్రైబర్ డేటా గురించి అనేసి. సో దీనివల్ల ఏమవుతుంది, ఇది ఎందుకు మ్యాటర్ అవుతుంది, దీనివల్ల ఏమైనా కంపెనీస్కి లాభం నష్టం అనేది విషయాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. అంతకన్నా ముందు మనది వచ్చేసి సిఎస్ టెక్ బైట్స్ ఇన్ తెలుగు అనమాట. సో మీరు ఒకవేళ కొత్తగా ఈ వీడియోని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వీడియోని పూర్తిగా చూడండి. మీకు ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకు షేర్ చేయగలరు. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే మే 27కి ట్రై వాళ్ళు అఫీషియల్గా ఫార్మల్ లెటర్స్ అనేది సెండ్ చేశారనమాట జియో అండ్ ఎయిర్టెల్ వాళ్ళకు. ఏంటి అంటే డిస్క్రిపెన్సీస్ ఉన్నాయన్నమాట యూజర్ రిపోర్ట్స్లోన. సో ఇది ఏంటి అనేది క్లారిఫై చేయమనేసి. యాక్చువల్గా మనకు జియో అండ్ ఎయిర్టెల్ ఈ రెండు టెలికాం జాయింట్స్ అయితే మనకు రెండు రకాల ఫైబర్ బ్రాడ్బ్యాండ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. ఒకటి వచ్చేసి వైర్ లైన్, అంటే వైర్ ద్వారా ఇంటర్నెట్ వస్తుంది ఆప్టికల్ కేబుల్ ద్వారా. ఇంకొకటి వచ్చేసి ఎయిర్ ఫైబర్ అనేసి, ఇది వచ్చేసి మనకు రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఉంటాయి కదా, వీటి ద్వారా మనకు ఇంటర్నెట్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. సో జియోలో జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ రెండు రకాలవి. ఎయిర్టెల్లో కూడా అంతే, ఎయిర్టెల్ ఫైబర్, ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అనేసి. సో ఈ రెండు రకాల ఎయిర్ ఫైబర్స్ ఉన్నాయి అనమాట, ఫైబర్ అండ్ ఎయిర్ ఫైబర్స్ ఉన్నాయి. సో వీటి యొక్క సబ్స్క్రైబర్ డేటా ఏదైతే ఉందో ఇప్పుడు ఇది వైర్లెస్ అయిపోతుంది ఎయిర్ ఫైబర్ అనేది. అండ్ ఇది జియో ఫైబర్ కానీ లేకపోతే ఎయిర్టెల్ ఫైబర్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ కానీ ఇది వచ్చేసి మనకు వైర్ లైన్, అంటే ఆప్టికల్ కేబుల్ ద్వారా వస్తుంది కదా, ఇది వైర్ లైన్ కిందకి వచ్చేస్తుంది. సో ఇది వైర్లెస్ అండ్ వైర్ లైన్ని కలిపేసి వీళ్ళు బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ కింద సబ్స్క్రైబర్ రిపోర్ట్ని సబ్మిట్ చేశారా అనేసి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ అయితే కన్ఫర్మ్ చేసుకుందనమాట. అంటే కన్ఫర్మ్ చేసుకోవాలని క్వశ్చన్ అయితే చేసింది. బట్ ఇప్పటి వరకు అయితే ఎయిర్టెల్ అండ్ జియో అయితే ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అండ్ దీని గురించి యాక్చువల్లీ ఏమవుతుందంటే వీళ్ళు జియో అండ్ ఎయిర్టెల్ ఏదైతే ఉన్నాయో కంపెనీస్, వీళ్లకు ఇప్పుడు ఎయిర్ ఫైబర్ అంటే వైర్లెస్ కనెక్షన్స్ ఏవైతే ఇస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిమ్ కార్డ్స్ తీసుకుంటాం కదా, ఇవి వచ్చేసి మనకు వైర్లెస్. సో వీటికి ఏమవుతుందంటే అడిషనల్గా ఎస్యూసి ఛార్జెస్ అనేసి, అంటే స్పెక్ట్రమ్ యూజేజ్ ఛార్జెస్ అనేసి అడిషనల్గా 1 నుంచి 3% మధ్యలో వీళ్ళకు ఛార్జెస్ అయితే గవర్నమెంట్ వాళ్ళు వేస్తూ ఉంటారు. సో ఈ ట్యాక్స్ ఇప్పుడు వైర్ లైన్, అంటే ఇప్పుడు ఏదైతే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వస్తుంది కదా, ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వచ్చే ఇంటర్నెట్ సర్వీసెస్లో ఈ ఎస్యూసి ఛార్జెస్ అనేవి ఉండవు అనమాట. సో ఇది ఏమవుతుంది అంటే, సో ఇప్పుడు వీళ్ళు ఎయిర్ ఫైబర్ ఏదైతే ఉంది ఇది వైర్లెస్ కిందకు వస్తుంది. వీళ్ళు యాక్చువల్లీ ఎస్యూసి ఛార్జెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట గవర్నమెంట్స్కి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ఈ వైర్లెస్ దాన్ని కూడా వైర్ లైన్లోకి వేసి డేటా అనేది సబ్మిట్ చేశారా ట్రాయ్కి అనేసి వీళ్ళు క్వశ్చన్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే కంపెనీ వాళ్లకు ఈ 1 to 2% ఏజీఆర్ అంటే యావరేజ్ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అంటారనమాట. ఏజీఆర్ అంటే అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ. ఈ రెవెన్యూలో నుంచి 1 to 2% వరకు వీళ్లకు అమౌంట్ అనేది ఛార్జ్ అవుతుంది. కాబట్టి ఈ అమౌంట్ని వీళ్ళు స్కిప్ చేసేయడానికి ఈ వైర్ లైన్ ఏదైతే ఉందో ఆప్టికల్ ఫైబర్ కేబుల్, దీని రిపోర్ట్స్లోకి ఈ వైర్లెస్ ఎయిర్ ఫైబర్ డేటాను కూడా యాడ్ చేశారా, లేకపోతే ఇవి సపరేట్గానే ఉన్నాయా అని క్వశ్చన్ చేయడం జరిగింది ట్రై అయితే. బట్ కంపెనీస్ అయితే ఎటువంటి రెస్పాన్స్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే అందరికీ ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు 5G ఎఫ్డబ్ల్యూఏ అంటే ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ అంటారు. సో ఈ 5G ద్వారా వచ్చే ఎయిర్ ఫైబర్ కనెక్షన్ డేటా ఏదైతే ఉందో ఇది మనకు మినిమం 1.4 రూపీస్కే 1 GB అయితే పడుతుంది. ఎందుకంటే వీళ్ళు మంత్లీ 1000 GB అయితే ఇస్తున్నారు. సో వీళ్ళ ప్లాన్స్ని బేస్ చేసుకుంటే వీళ్ళ దాంట్లో ఓటీటీస్ కూడా ఉంటాయి. అండ్ ఆల్సో 1.4 రూపీస్ వరకు మనకు పర్ జీబీ ఛార్జ్ పడే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో మీకు మొబైల్కి ఏదైతే మీరు జీబీ పర్ ఛార్జ్ చేసుకుంటే యావరేజ్ వేసుకుంటే మీకు 5 to 6 రూపీస్ మధ్యలో వస్తుంది. ఏదైనా జియో కానీ ఎయిర్టెల్ అయినా తీసుకోండి, మీకు 5 to 6 రూపీస్ మధ్యలో మొబైల్ సిమ్ కార్డ్ రెండు మీకు ఒకటే, అంటే వైర్లెస్ టెక్నాలజీ పైన వర్క్ అవుతున్నాయి. సో దీనికి ఎందుకు ఇలా ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేయాలి, వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ కనుక తక్కువ ఛార్జ్ వస్తుంది అనేది క్వశ్చన్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో కాంపిటీషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విఐ కానీ బిఎస్ఎన్ఎల్ కానీ వీళ్ళకి ఎయిర్ ఫైబర్ లేవు. సో వీళ్ళకు వైర్లెస్ ఏదైతే ఛార్జెస్
పే చేయాల్సి ఉంటుంది కదా ఎయిర్టెల్ అండ్ జియో వాళ్ళు. వీళ్ళు పే చేయకుండా ఉంటే కాంపిటీషన్కు కూడా అంటే వీళ్ళకి ఎక్కువ అమౌంట్ మిగిలిపోతుంది. సో వీళ్ళు అగ్రెసివ్గా ఇంకా కొంచెం సర్వీసెస్ అనేది అడిషనల్గా తీసుకురావడం జరుగుతుంది. సో కాంపిటీషన్ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఏది క్వాలిటీగా ఉంటే మనం దానికే స్విచ్ అయిపోతాం కదా. జియో ఎయిర్టెల్ మనకు కొద్ది బెస్ట్ సర్వీస్ అయితే ఉంటాయి. విఐ కూడా బాగానే ఉంటుంది, కాల్ క్వాలిటీ ఒకటే కొద్ది ప్రాబ్లం ఉంటుంది అనమాట. బిఎస్ఎన్ఎల్ అంటే మనకి ఇంకా నెట్వర్కే మనం చెప్పలేము, అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో దానికే తెలుసు. అండ్ ఇప్పుడైతే ఇంప్రూవ్ అవుతూ ఉంది, దాని గురించి కూడా మనకు ఒక అప్డేట్ ఉంది, దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడతాను. ఇప్పుడైతే మనకు ఈ ప్లాన్స్ ఇదే నేను ఎగ్జాక్ట్గా క్వశ్చన్ వచ్చేసి ట్రై వాళ్ళది అడిగిండేది. వీళ్ళ రిపోర్ట్స్ ఏమైనా రాంగ్గా మిస్లీడింగ్గా చేస్తున్నారా అనేదే మెయిన్ క్వశ్చన్ అనమాట. సో దానికి ఒకవేళ అప్డేట్ అనేది వచ్చిందంటే నేను మీకు ఫ్యూచర్లో వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే కంపెనీస్ అయితే ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. వన్స్ రెస్పాండ్ అయితే ఖచ్చితంగా వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను మీకోసం. అండ్ ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. సో ట్రై వచ్చేసి ట్రాన్స్పరెన్సీనే కోరుతుంది. మీరు ఏ డేటాని ఎందులో ఇంక్లూడ్ చేశారు, వైర్లెస్లో ఇంక్లూడ్ చేశారా, వైర్లో ఇంక్లూడ్ చేశారా, దీనివల్ల కాంపిటీషన్ ఇష్యూ వస్తుంది. కస్టమర్స్కు పర్ జీబీ డేటా అనేది వీళ్ళు అడిషనల్గా అమౌంట్ ఛార్జ్ చేసినట్టు అవుతుంది మొబైల్ సిమ్ కార్డ్స్లో. ఎందుకంటే అదే డేటాని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, అక్కడ ప్రొవైడ్ చేయడానికి ఏమి అనే ప్రాబ్లం కూడా అంటే క్వశ్చన్ కూడా అక్కడ కూడా రైజ్ అవుతుంది అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. సో వీటికి ఆన్సర్స్ అనేది వస్తే కనుక కంపెనీస్ నుంచి ఖచ్చితంగా నేను వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కొత్తగా చూస్తుంటే. అండ్ ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఈ వీడియోని ఇంతవరకు చూసినాక చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.